లోకంలో ఏముంటాయి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ ఉంటాయి లోకంలో. క్రైస్తవుడికి ధనపిచ్చి ఉండకూడదు. అర్థమైందా? క్రైస్తవుడికి ధనపిచ్చి ఉండకూడదు, డబ్బు పిచ్చి ఉండకూడదు. వాడు చూడు ఎంత సంపాదించేశాడో, వాడెంత సంపాదించాడో. ఏం సంపాదించాడు? చస్తే వాని తర్వాత వాళ్ళు అనుభవించడానికి సంపాదించాడు. వాడి కోసం సంపాదించుకోవాలా. నువ్వు సంపాదించుకుంది ఏంటి? నువ్వు చస్తే నీతో పాటు వచ్చేది నువ్వు సంపాదించుకున్నావు. వాడు సంపాదించుకుంది ఏంటి? చస్తే వాని తర్వాత పిల్లలు అనుభవించడానికి సంపాదించడు. వాడికి ధనం ఎక్కువ ఉంది, వాడికి ఎంత ఆశీర్వాదం ఉంది, వాడు కారు కొన్నాడు చూడు, వాడి వ్యాపారం ఎంత అభివృద్ధి చెందుతుంది చూడు, వాడికి చూడు మంచి టీవీ ఉంది, వాడి ఇల్లు ఎంత బాగా కొనేశాడు, అరే అప్పుడు ఇల్లు కొనేశాడా అని వాళ్ళని చూసి నోరెళ్ళబెట్టకూడదు. ఎందుకో తెలుసా? వాడు ఏది సంపాదించినా 70 ఏళ్ళకు వాడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. పాకెట్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోతాడా? తీసుకెళ్ళడు కదా. వాడు సంపాదించింది వాడి కోసం కాదు, వాని వెనకాల ఉన్న జనం కోసం సంపాదించు. వాడు గొప్పవాడు, నువ్వు గొప్పవాడువా? క్రైస్తవుడు ఎప్పుడు కూడా ధనపిచ్చి కలిగి ఉండకూడదు. ఏముండాలి? ప్రభువా, ఈరోజు కట్టుకోవడానికి బట్ట ఇచ్చావు, తినటానికి తిండినిచ్చావు, ఉండటానికి ఏదో చిన్న నీడనిచ్చావు, బ్రతకటానికి ఆరోగ్యాన్ని, ఆయువునిచ్చావు. ఇది నీ కృప, అందుని బట్టి నీకు స్తోత్రం అని తృప్తి కలిగి బ్రతికేవాడు క్రైస్తవుడు. ఒకడు కోయేట్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, వాడికి వచ్చే కళ్ళన్నీ ఎలాంటి వస్తాయి తెలుసా? పాస్టర్ గారు నాకు దర్శనం వచ్చింది, పాస్టర్ గారు సచ్చినోడా, దర్శనానికి కలగ తేడా తెలియదు నీకు? ఏంటి దర్శనం? నేను ఎక్కడో ఉన్నానండి, నన్ను నా దగ్గర వెతుక్కుంటూ వచ్చి ఒక అతను వీసా వచ్చిందని చెప్పేసాడండి. దర్శనం అండి, నాకు దర్శనం అండి. దర్శనం అది కళ. అది ఆ కళ కూడా ఎవరిచ్చాడు? దేవుడి వల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ బతుకే బతుకుతున్నావు కాబట్టి ఆ కళే వచ్చింది నీకు. ప్రేమలో ఉన్నవాడికి బాత్రూంలో ఉన్నా, పడకలో ఉన్నా, నిద్రలో ఉన్నా, ఎక్కడున్నా ఆ పిల్లే కనిపిస్తుంటుంది వాడికి. ఎందుకు? ఆ పిల్ల గురించే ఆలోచిస్తాడు కాబట్టి. అమెరికాకి వెళ్ళాలనుకునేవాడు దేని గురించి ఆలోచిస్తాడు? అమెరికా గురించి ఆలోచిస్తాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పరలోకానికి వెళ్ళాల్సిన మీరందరూ పరలోకం గురించి ఆలోచించారు. అదే ఆశ్చర్యం అన్నమాట కదా. మీరు ఎవరు పరలోకం గురించి ఆలోచించారు. ఎందుకు? భయం. ఎందుకు భయం? చచ్చిపోవాలి కదా. మరి ఇప్పుడు చచ్చిపోకుండా మీరేమైనా ఒక 1000 ఏళ్ళు బతుకుతారని బతకరు. పోనీ ఎంతకాలం బతుకుంటారో చెప్తారంటే అది చెప్పరు. రేపు పోతాం, ఎల్లుండి పోతాం తెలీదు. ఈరోజు ఉన్నాడు, రేపు లేడు, రేపు ఉన్నాడు, ఎల్లుండి లేడు. మన సమర్పణ ఉంది, ఈరోజు లేడు. లేదు అమ్మాయి, ఏముంది? ఆ అమ్మాయి పాడిన పాటలే చూసుకోగలుగుతాం మనం. అమ్మాయి ఉంది, ఈరోజు లేదు. నేను అనుకున్నామన్నా, పాపం కష్టపడి 2 ఏళ్ళు బీటెక్ చదివింది అంతా వేస్ట్ అయిపోయింది కదా. అంతే కదా. మీకు ఇలాగే అంతా కష్టపడతారు, పుట్టుకమని పోయారనుకో, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అదనమాట విషయం. ఎవడు పరలోకం గురించి ఆలోచించడు. అక్కడ చెప్పడు సంఘంలో, నాకు ఈ కళ వచ్చిందండి, మాకు ఆ దర్శనం వచ్చిందండి. ఏం దర్శనం, ఏం కలరు బాబు అంటే, పరలోకంలో నేను దేవుని దగ్గరికి వెళ్ళినట్టు వచ్చిందా? అది రాదు. అది చస్తే రాదు, అది మాత్రం రాదు. ఎందుకు? వీడికి సావంటే భయం. వీడికి చచ్చినోడికి ఈ సావంటే భయం. పరలోకానికి వెళ్ళాలంటాడు. ఎలా కుదిరిద్ది? కుదరదు కదా. నువ్వు ఇక్కడ నుంచి హైదరాబాద్కో, ముంబైకో, కలకట్టకో, చెన్నైకో, బెంగళూరుకి వెళ్ళాలంటే రైలో, బస్సో, ఫ్లైటో ఏదో ఎక్కాలి. ఎక్కకుండా వెళ్ళాలంటే కుదిరిద్దా? కుదరదు. పరలోకానికి వెళ్ళాలంటే కూడా ఏం బండి ఎక్కాలి చెప్పండి? పర్లేదు, ఏ బండి ఎక్కాలి? సావని బండి ఎక్కాలన్నమాట. దర్శనం కాదు. ఏమెక్కాలి? చావు. ఆ బండి ఎక్కితేనే పరలోకానికి వెళ్తావు. ఆ బండి ఎక్కకుండా పరలోకానికి వెళ్ళవు. ఆశ్చర్యం కల్పిస్తుంది నాకు. చావుని గురించి చాలా వింత విచిత్రమైన ప్రశ్నలు చాలా ఉంటాయి. ఇప్పుడు లేవులే, క్లియర్ అయిపోయాన్ని. సచ్చినోడికి బాధ ఉంటుంది తెలుసా మీకు ఆ విషయం? మనం పడుకుంటామండి, రాత్రి నిద్రలోకి వెళ్ళిపోతాం కదా. ఆ నిద్రలోనే పోయామనుకోండి, బాధ ఉంటుందా మనకు? బాధ ఎలా ఎవడికి? చుట్టున్నోడికే బాధ. వీడు చచ్చినోడు ఎక్కడ పరలోకానికి నరకానికి డిసైడ్ అయిపోయి ఉంటుంది అంతే. ఇది చచ్చినోడికి ఏం బాధకి ఇచ్చినా బాధ ఉంటారు, పోసినా బాధ ఉంటారు, గమ్మున ఉంటాడు సైలెంట్కి. ఇలాగా చచ్చినోడికి ఏ బాధ ఉండదు. అసలు చచ్చేది కూడా తెలియదు వాడికి. సస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఒకసారి.
ఈ ప్రెషర్స్, ఈ ఒత్తిళ్ళు, ఈ డిస్టర్బెన్స్లు, ఈ కన్ఫ్యూజన్స్, ఈ డబ్బు సంపాదించాలి, ఆ పోటీ ప్రపంచంలో అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, అది ఇది చేసి ఇన్ని ప్రయాసాలు పడి పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టట్లేదు మనుషులకి. టెన్షన్స్ ఎక్కువైపోయి దీనికంటే చచ్చిపోతే ప్రశాంతం కదా. చచ్చినోడికి ఏ బాధ ఉండదు. ఎవరికి బాధ అంతా? చుట్టూన్న వాళ్ళకే బాధ, అంతా చుట్టూన్న వాళ్ళకే. ఏడుస్తారు వాడి గురించి. వాడేమో నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు పోయినాడు. కాబట్టి ఎప్పుడు ఎవడు ఎక్కడ ఎలా పోతాడో తెలియదు. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఎలా పోతాడో తెలియదు. పోకముందే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే లోకాశల వైపు నుంచి నీ ముఖాన్ని దేవుని వైపుకు మరలించుకోవటం. ఆ దేవుణ్ణి చూస్తూ ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వెళ్దామా అనే కలలు కంటూ బ్రతికేయటమే మారు మనసు పొందటం.